ప్రశాంతంగా ఉన్న అక్కడి రాజకీయం ఒక్కసారిగా హీటెక్కిందా? ఎవరు ఊహించని పరిణామాల వైపు ఆ రాజకీయం వెళుతోందా? అందరూ అనుకున్నదే జరగనుందా? లేదా ఏమైనా కొత్తగా జరగనుందా? కూటమిలోని ఆ రెండు పార్టీల మధ్యనే సఖ్యత కుదరడం లేదా? ఇప్పుడిప్పుడే బలమైన రాజకీయ అడుగులు వేస్తున్న ఆ మహిళా నాయకురాలికి ఆగ్రహం తెప్పించిన అంశమేమిటి? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తనపై ఇంత అక్కసు ఏంటని ప్రశ్నిస్తున్న వైనం ఏం చెప్తోంది? అసలు సంబంధమే లేని వివాదంలోకి ఎలా దూరుస్తారనే తీవ్ర ఆవేదన ఎటు పయనించనుంది? శ్రీకాకుళం జిల్లాలోని అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ ఇన్ యూటీవీ. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం వేడెక్కిందనే చెప్పుకోవచ్చు. ఒరిస్సాకు ఆనుకొని ఉండే పాతపట్నం నియోజకవర్గంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్యన ఎటువంటి సఖ్యత ఉండడం లేదని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. నియోజకవర్గంలోని మెట్టూరులోని వంశధార భూ నిర్వాసితుల కాలనీలో ఇటీవల ఒక శివాలయాన్ని అనుమతి లేదంటూ ప్రభుత్వమే కూల్చివేసింది. అయితే ఈ వ్యవహారం మొత్తం హైకోర్టు పరిధిలో ఉండగా ఆ ఆలయం కూల్చివేసేందుకు కుట్ర చేసింది సుడా చైర్మన్ భార్య కోరికాన భవానీ అని తీవ్ర ప్రచారం జరిగింది. వెంటనే ఈ ప్రచారాలను ఖండిస్తూ భవానీ ఓ సెల్ఫీ వీడియోలో మాట్లాడారు. నమస్కారం. గత 4 రోజులుగా పుత్తూరులో శివాలయం కూల్చివేతకి నాకు సంబంధం ఉందని ప్రచారం జరుగుతుంది. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. 2023లో ఈ గుడిని కట్టకూడదని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. 2024 తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇవ్వడం వల్ల అక్కడ గుడిని కట్టామని అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు న్యాయస్థానం ఉత్తర్వులని ధిక్కరించి మీరు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఆ గుడిని ఎవరు కూల్చివేయించారు, దీనికి నాకు సంబంధం ఏంటి? ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ లేని అధికారం నాకుందా? ఈ ఇష్యూలోకి గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎందుకు లాగుతున్నారు? ఎవరో దురుద్దేశంతో ఆయన లాగినా ఖండించాల్సిన బాధ్యత శాసనసభ్యులుగా మీకు ఉంది. మీరు ఖండించకపోగా ఈ దుష్ప్రచారం ఏంటి? ఏ రాజకీయ లబ్ధి కోసం ఇది చేస్తున్నారు? ఏదైనా జరిగినప్పుడు సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. ఆయన గ్రామీణ అభివృద్ధి కోసం చేస్తున్న అభివృద్ధి పనులు కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్పడానికి మీకు మనసు రాదు. అక్కడ ఏం జరుగుతుందో మీకు ప్రభుత్వ యంత్రాంగానికి తెలుసు. ఈ ఇష్యూని మీరే ప్రజలకి తెలిసేటట్లు తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. అసలు తనకు సంబంధమే లేని విషయంలో కొందరు తనపై పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇదంతా గమనిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎందుకు స్పందించడం లేదని, ఇదేమి కూటమి ధర్మం అని మండిపడ్డారామె. ఆ కాలనీలో ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోయినా స్థానిక ఎమ్మెల్యే సమ్మతంతోనే గతంలో శివాలయం కట్టారని, ఈ అంశం కోర్టు పరిధికి వెళ్ళాక కూల్చేస్తే కోరికాన భవానీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ పరిణామాల వెనుక మాత్రం ఇంకేదో బలమైనటువంటి కారణం ఉందని ప్రజల్లో విపరీతమైనటువంటి టాక్ నడుస్తోంది. పాతపట్నం నియోజకవర్గంలో ఓ బడా పారిశ్రామికవేత్త కోరికాన రవికుమార్, ఆయన జనసేన పార్టీ తరపున శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్గా కూడా ఉన్నారు. గతంలో ఆయన పాండిచ్చేరిలో తన వ్యాపారాలకి ఎక్కువగా పరిమితమై పార్టీకి వెనుక నుంచి వెన్నుదన్నుగా ఉండేవారట. పెద్దగా జనాల్లో హడావిడి చేయడం కానీ రాజకీయాల్లో పెద్ద చురుకైన పాత్రలో ఉండకుండా కామ్గా ఉండేవారట. అయితే గత కొంతకాలంగా పలు అభివృద్ధి సేవా కార్యక్రమాలతో విస్తృతంగా జనాల మన్నన పొందుతున్నారట. ఆయన తన పని తాను చేసుకుంటూ ఉంటే ఎందుకు రాజకీయం హీట్ అని అనుకుంటున్నారా? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోరికాన రవికుమార్ లేదా ఆయన భార్య కోరికాన భవానీ ఇద్దరిలో ఒకరికి పాతపట్నం నుంచి జనసేన సీట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలో అవకాశం ఇచ్చినా ఎందుకో ఆసక్తి చూపలేదని, కానీ ఈసారి మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు భవానీ మాత్రం సిద్ధంగా ఉన్నారట. ఇదే విషయం కొందరు టీడీపీ నాయకులకు అస్సలు ఏమాత్రం మింగుడుపడటం లేదని, అందుకే పక్క పార్టీని తొక్కే ప్రయత్నం జరుగుతోందని, అందులో భాగంగానే కోరికాన భవానీపై అసంబద్ధ ఆరోపణలతో అసత్యాలు వ్యాప్తి చెందుతున్నాయని జనసేన వర్గాల్లో టాక్ వైరల్గా మారింది. అలాగే జనసేన టీడీపీ నాయకులకు అక్కడ ఒకరంటే ఒకరికి పడటం లేదట. కోరికాన భవానీపై ఇంత నెగిటివ్ క్యాంపెయిన్ నడుస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుందని మరో టాక్. ఒకవేళ పాతపట్నం సీటు జనసేనకిస్తే తమకు ముందు కష్టమేనని భావన టీడీపీ వర్గాల్లో ఉందట. అయితే ఈ ఇష్యూ మాత్రం జనసేన అధిష్టానం దాకా వెళ్ళిందట.
అయితే రవికుమార్ కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలున్న కారణంగా అధిష్టానం తీసుకునే చర్యలు, తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయా అని రాజకీయ వర్గాల్లో నిశితంగా పరిశీలిస్తున్నాయి. సుడా చైర్మన్గా కోరికాన రవికుమార్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని, రోజురోజుకు ఆయనకు ప్రజాభిమానం పెరుగుతోందని, ఆయన గ్రాఫ్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పెరిగిందని రాజకీయ వర్గాలే చర్చించుకుంటున్నాయి. అయినా పాండిచ్చేరిలోనే భారీ మందిరాన్ని నిర్మించిన రవికుమార్ కుటుంబానికి ఇటువంటి మచ్చ అంటించడం సరికాదని ఆయన అభిమానులు అంటున్నారు. తనదైన శైలిలో దూసుకుపోతున్న కోరికాన రవికుమార్ మెల్లిగా ప్రత్యక్ష రాజకీయాల్లో బలమైన ఉనికిని చాటుకోవాలనుకుంటున్నారట. అందులో భాగంగానే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటువంటి రాజకీయ వివాదాలను తన కుటుంబానికి అనుకూలంగా మార్చుకొని బలంగా ప్రజల్లోకి వెళతారా, పార్టీ మరింత మద్దతు ఇస్తుందా వంటి అనేక అంశాలను వేచి చూడాల్సిందే.